భాను అయితే చాలా స్పీడ్‌గా వస్తూ ఉంటుంది. దేవ వాళ్ళ ఇంటికి. అదే టైంలో అక్కడికి మిథున కూడా వస్తూ ఉంటుంది. అలా ఇద్దరు ఒకసారిగా డాష్ ఇచ్చుకునేసరికి మిథున అయితే భానుతో ఇలా అంటూ ఉంటుంది. "ఏంటిది?" అనైతే అడుగుతూ ఉంటుంది. "అసలు ఏం పట్టుకొని తిరుగుతున్నావు?" అని అడిగేసరికి "నీకెందుకు?" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పటికే ఆ బాక్స్‌లో ఉన్న మందు మిథున చేతికి అంటేస్తూ ఉంటుంది. "ఏంటిది?" అని చెప్పేసి ఇలా అనుకుంటూ మిథున అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. భాను అయితే "నీకివన్నీ చెప్పాలా?" అనైతే అనేస్తూ ఉంటుంది. చెప్పడానికి ఏంటిది అనైతే అన్నా భాను చెప్పకుండా తన చేతిలో ఉన్న బాక్స్ అయితే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక దేవా దేవా అనుకునైతే వెతుకుతూ వశీకరణ మందైతే రాయడానికైతే చూస్తూ ఉంటుంది. దేవాని వెతుక్కుంటూ అయితే వస్తూ ఉంటుంది భాను. అలా వెతుక్కొని వచ్చి దేవా దేవా అని అయితే చూస్తూ ఉంటుంది. అక్కడ దేవా ఫోన్ మాట్లాడడం చూసి దొరికాడు అని చెప్పి అలా అయితే వస్తూ ఉంటుంది. నెమ్మదిగా వచ్చి అదే టైంలో మిథున కూడా అక్కడికి వస్తూ ఉంటుంది. ఇక మిథునాన్ని చూసుకోకుండా రాయడానికైతే వెళ్తూ ఉంటుంది భాను. అలా వెళ్ళేసరికి మిథునాన్ని గుద్దేస్తూ ఉంటుంది. అలా గుద్దగానే మిథున వెళ్ళి దేవ మీద పడుతూ ఉంటుంది. అలా దేవ మీద పడి మిథున చేతికి ఉన్న ఆ మందైతే దేవాకి రాసేస్తూ ఉంటుంది మిథున. ఇక మిథుననైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు దేవ అలా చూసుకొని ఉండిపోతూ మిథున కూడా దేవాని చూసుకొని ఉండిపోతూ ఉంటుంది. ఇక భాను అయితే అమ్మో రాసేసింది, నా వశీకరణం మందు రాసేసింది అని చెప్పి భాను అయితే మిథున చేసిన పనికి ఫీల్ అవుతూ ఉంటుంది.